రైట్ అప్డేట్స్ చూస్తే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ చర్యలు ప్రారంభించింది. కిరణ్ రాయల్ పై పార్టీ తరపున విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా అందే వరకు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. కిరణ్ రాయల్ శారీరకంగా వాడుకుని తనను మోసం చేశాడని, ₹1 కోటి పైగా డబ్బులు కాజేసి మోసగించాడని లక్ష్మి అనే మహిళ ఆరోపిస్తోంది. అంతేకాకుండా కిరణ్ రాయల్ తనని ఫోన్లో బెదిరించిన ఆడియోలు విడుదల చేసి ఆత్మహత్య చేసుకుంటానని ఆ మహిళ వీడియో సందేశం విడుదల చేసింది. దీనిపై కిరణ్ రాయల్ స్పందిస్తూ తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయిస్తున్నారని, క్రిమినల్ లేడీతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అలాగే ఆ లేడీ తనకు ₹1 ఇచ్చినట్టు ఎక్కడ ఆధారాలు లేవని, ఇదంతా వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయం అని మండిపడ్డారు. అనంతరం బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ఆడియో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జనసేన అధిష్టానం ఈ చర్యలకు ఉపక్రమించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. ఇక తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై జనసేన పార్టీ చర్యలు తీసుకోవడం తెలుస్తోంది. అలాగే తన పైన ఏవైతే విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో ఆ విషయాలకు సంబంధించి తగిన ఆధారాలు లభించిన తర్వాత దానికి ప్రూఫ్ దొరికిన తర్వాత తిరిగి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనమని చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తం మీద అంటే తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ పైన లక్ష్మి అనేటటువంటి ఒక మహిళ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దాదాపుగా ₹1,20,00,000 వరకు కూడా గత 10 సంవత్సరాల కాలంలో డబ్బులు తీసుకున్నట్లు విడతల వారీగా, అదే విధంగానే రకరకాలుగా నన్ను మభ్య పెట్టి అంటే రకరకాల ఇబ్బందులు పెట్టి కూడా ఆమె పేర్కొనడం జరిగింది. అయితే నిన్న ఇవాళ కావచ్చు, ఇవాళ కూడా మనతో బీఆర్కే న్యూస్ తో ప్రత్యేకంగా ఆమె జరిగినటువంటి అన్యాయం పైన, ఆమె జరిగినటువంటి విధానం పైన ఆమె చెప్పడం జరిగింది. దాదాపుగా చాలా సేపు ఆమె జరిగినటువంటి అవమానాల పైన కూడా మాట్లాడడం జరిగింది. ఆమె పాటు కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉంది కిరణ్ రాయల్ అంటూ కూడా బీఆర్కే న్యూస్ తో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎట్టకేలకు జనసేన పార్టీకి సంబంధించిన హైకమాండ్ చాలా సీరియస్ అవ్వడం జరిగింది. గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కాసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే తక్షణం ఇది అమల్లోకి వచ్చే విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇకపైన అంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా దీనిపైన విచారణ జరుపుతుంది. క్రమశిక్షణకు సంబంధించిన కమిటీ దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. అప్పటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు కానీ వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా కిరణ్ రాయల్ కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ కిరణ్ రాయల్ అవంతా కూడా దుష్ప్రచారం కావాలని వైసీపీ నేత అభినయ్ రెడ్డి ఇదంతా కావాలని చేస్తున్నాడు, తను ఇరికించాలని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్వపరాలు నిజానిజాలు పరిశీలించిన తర్వాతే తిరిగి మళ్ళీ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పటి వరకు కూడా తన మీద ఒక కమిటీ వేసినట్టు కూడా జనసేన పార్టీ ఒక నోట్ ని రిలీజ్ చేసింది మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే కిరణ్ రాయల్ కూడా నిన్న గానీ ఇవాళ గానీ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మన బీఆర్కే న్యూస్ తో కూడా మాట్లాడారు. బట్ అతను చెప్పడం ఏమంటే గతంలో దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులంతా కూడా నేను రిటర్న్ ఇచ్చేశాను, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా తన వద్ద ఉన్నాయి. కాకపోతే గత 2-3 రోజుల నుంచి కూడా అంటే ఎన్నో రోజుల నుంచి కూడా వైసీపీ ఇక్కడ ఉన్నటువంటి కీలకమైన నేతల్ని నేను టార్గెట్ చేసి మాట్లాడుతూ వస్తున్నాను. అందువల్లనే తనను వాళ్ళు టార్గెట్ చేశారు. అందువల్ల సదరు మహిళ ద్వారా నన్ను ఈ రకంగా రాజకీయంగా ఇబ్బంది పడడానికి ఈ రకంగా చేస్తున్నారంటే కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా వైసీపీ ట్రాప్ లో ఆ మహిళ పడిపోయింది, అందువల్లనే ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నిజాలన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. ఒకవేళ కేసు పెడితే కూడా నేను కూడా రిటర్న్ కేసు పెడతాను, పూర్తి స్థాయిలో తనకు కూడా ఈ రకంగా అవమానకరం చేసింది కాబట్టి నేను కూడా పోలీసులను ఆశ్రయిస్తానంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. మరోవైపు పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే ఈ ఇష్యూలో ఇప్పటికే నడుస్తున్న తరుణంలో ఈ ఇష్యూలో పార్టీ కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఈ వాస్తవమా కాదా, అసలు ఎందుకు నిజంగా ఆ మహిళ ఈ విధంగా ఆరోపణలు చేస్తుంది, కొన్ని అంటే వీడియో అంటే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో టేపులు, ఆడియో టేపులు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలోనే పార్టీ వాటన్నిటి కూడా గుర్తించిన తర్వాతనే జనసేన పార్టీ కిరణ్ రాయల్ పైన ఈ రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యలు అనేది కేవలం ఇది దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా
క్రమశిక్షణ సంబంధించినటువంటి అంటే పార్టీకి సంబంధించి ఉంటారు కాబట్టి వాళ్ళపైన పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేస్తారు. దాని తర్వాత కిరణ్ రాయల్ పైన చర్యలు తీసుకోవాలా లేదంటే ఏందనే దానిపైన కొనసాగించాలా అనే దానిపైన తర్వాత ఉంటుందంటూ కూడా ఆ లేఖలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ మహిళకి సంబంధించి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ మహిళకు సంబంధించి తిరుపతిలో ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆమెకు సపోర్ట్ చేస్తూ కూడా ఆందోళన చేయడం జరిగింది కొంతమంది మహిళా సంఘాలు. రేపు తిరుపతి ఎస్పీని కూడా కలవబోతున్నారు. రేపు తిరుపతి ఎస్పీని కలిసి ఆమెకు జరిగినటువంటి అన్యాయం పైన అదేవిధంగానే 1,20,00,000 వరకు కూడా కిరణ్ రాయల్ డబ్బులు తీసుకున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా రకాల ఇంకా కూడా కొంతమంది మహిళలతో అతను ఈ రకంగా అసభ్యంగా ప్రవర్తించారు, అదేవిధంగా డబ్బులు తీసుకున్నాడు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా ఎస్పీకి ఇస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బోత్ పార్టీస్ కు సంబంధించి కూడా కిరణ్ రాయల్ ఒకవైపు ఒక రకంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మరోవైపు లక్ష్మి కూడా ఒక స్టేట్మెంట్ రకరకాల వీడియోలు వదులుతున్న నేపథ్యంలో ఇది పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు అనేది సంబంధించిన అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆవిడ కొన్ని ఆడియోస్ రిలీజ్ చేసింది. బట్ రీసెంట్ గా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక వీడియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితిలో పార్టీ అయితే పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలని చెప్పేసి నోట్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అసలు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆమె కొన్ని వీడియోలు విడుదల చేసింది, కొన్ని ఆడియోలు కూడా విడుదల చేసింది. ఆ వీడియోలు ఆడియోల్లో ఉన్న ఆధారాలను బేస్ చేసుకొని జనసేన పార్టీ హైకమాండ్ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్టీకి నష్టం దీనివల్ల అంటే ఎందుకంటే ఇప్పటికే వీర మహిళలు ఇట్లా రకరకాలుగా ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు జనసేన పార్టీలో. తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన పార్టీలో ఎంతో రకాల మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలో ఈ రకంగా అంటే తిరుపతిలో జరిగిన ఇష్యూ ఒక పెద్ద చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలోనే పార్టీ కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అందువల్లనే తక్షణం అంటే 2 రోజులు జరుగుతున్న ఈ గొడవలకు సంబంధించి తక్షణం అంటే ఈ విచారణ ఒకవైపు పార్టీ పరంగా విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఆయన పైన కొనసాగించాలా వద్దా అనేది తుది నిర్ణయం హైకమాండ్ అంటే జనసేన పార్టీ తీసుకుంటుంది. ఈ లోపు ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ కేసులు నమోదైతే రేపు బోత్ పార్టీస్ నుంచి కూడా వాళ్ళు పోలీసులు కూడా పిలిపించుకుని అసలు ఏం జరిగింది, ఎవరికి ఏ అన్యాయం జరిగింది అనే పైన మాత్రం ఆ మహిళలు కూడా అంటే ఫిర్యాదు ఇచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మి అనేటువంటి మహిళ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఆ దర్యాప్తులో కిరణ్ రాయల్ క్లీన్ చిట్ అయిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో కూడా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం ఈ ఇష్యూ అనేది చాలా జనసేన పార్టీకి ఒక చెడ్డ పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద జనసేన కిరణ్ రాయల్ కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో నిన్న మొన్న కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. కేవలం రాజకీయంగా నన్ను అణగదొక్కడానికి, రాజకీయ సమాధి చేయడానికి ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ అగ్రనేతలు, కీలక నేతలు ఆ మహిళను పెట్టుకునే నన్ను ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్.